మంది మిస్ అయ్యారు. మనమందరం కూడా దేవుని పని చేయాలి, దేవుని పని చేయాలి అనుకుంటున్నాం కదా. మరి దేవుని పని మనం ఎందుకు చేయాలి? దేవుని పని చేయడానికి కారణం ఏంటి? అసలు దేవుని పని మనం ఎందుకు చేయాలి? ఇక్కడ ఒక మాట అన్నాడు పౌలు గారు. 1 కొరింథీ 9:16 ఒక మాట చూడండి ఒకసారి. 1 కొరింథీ 9:16 అంటే నేను పోయిన వారం రానోళ్లకు మరలా తిరిగి గుర్తు చేయడానికి సిద్ధపడుతున్నాను. 1 కొరింథీ 9:16 నేను సువార్తను ప్రకటించకపోతే ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం లేదు. సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అంటే ఒక బాధ్యతను మోపేశాడు దేవుడు. సువార్తను ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటించకపోయినడల నాకు శ్రమ. అదేంటి శ్రమ ఏంటి? నేను సువార్తను ప్రకటించకపోతే శ్రమ ఏంటి? ఇప్పుడు సువార్తను మీరు ఎవరు ప్రకటించడం లేదు. ఏమైనా శ్రమలు ఏమైనా వచ్చాయా? కష్టాలు ఏమైనా వచ్చాయా? ఈరోజు మటన్ దొరకలేదా? చికెన్ దొరకలేదు? చెప్పండి, ఏం దొరకలేదు? పొద్దున్నే నాకు తెలిసి దోశలు కూర వేసుకొని తినేసి వచ్చుంటారు. చికెను మటను అన్నీ ఉదయమే 5 గంటలకే వచ్చేసి ఉంటుంది ఇంటికి నాకు తెలిసి. ఏమైనా ఇబ్బంది ఏమైనా వచ్చింది? శ్రమ అంటున్నాడు ఏంటి అక్కడ? నేను సువార్తను ప్రకటించకపోయినడల నాకు శ్రమ. ఎందుకు శ్రమ? సువార్తకు ప్రకటించకపోతే శ్రమ ఏంటి? దేవుని పిల్లలరా, ఈ శుక్రవారం కాక అటు పోయిన శుక్రవారం శుభ శుక్రవారం అని గుడ్ ఫ్రైడే అని చెప్పి మనం ఒక పండగ చేసాం. అది ఎందుకు చేసాం? దేనికి చేసాం? ఆ గుడ్ ఫ్రైడేని జరుపుకోవడానికి కారణం ఏంటంటే, సౌండ్ సరిగ్గా లేదు శ్యామ్. ఆ గుడ్ ఫ్రైడేని మనం సరిగ్గా ఎందుకు జరుపుకోవడం లేదు? దేనికి జరుపుకోవడం లేదు? కారణం ఏంటి? ఎందుకు జరుపుకున్నాం అసలు? ప్రియులరా, యేసుక్రీస్తు వారిని ఆ రోజు చంపేశారు. ఎవరు చంపేశారు? మనం చంపలేదమ్మా. యూదులే చంపారా? మనం కూడా చంపామా? ఎప్పుడు చంపారు చెప్పండి, డేట్ ఎప్పుడు చంపామంటారు కదా. ధనరాజు గారు, యేసుప్రభుని ఎప్పుడు చంపాం? యేసుప్రభుని చంపామా లేదా? చంపామా? చంపాము. గొర్రెను చంపకపోతే బలరాం నువ్వైనా వచ్చి ఒక మైక్ రెడీగా పెట్టు. గొర్రెను మనం చంపకపోతే మన ఆకలి తీరుతుందా? గొర్రెను మనం చంపకపోతే ఆకలి తీరదు. ఇది మీకు అర్థమైందే? ఇది మీకు అర్థమైతే, మన పాపాలు పోవాలంటే ఎవరు చావాలి? బాగా వినాలి మీరంతా. మీరు ఎలా అంటే అలా వింటే కుదరదు. ఇది అన్ని చర్చిల మాదిరి చర్చి కాదు. ఇది ఇక్కడ పెట్టేసి రెడీగా ఉన్ని అది అలాగే ఉన్ని. ప్రియులరా, అన్ని చర్చిల మాదిరి ఈ చర్చి కాదు. ఈ చర్చి స్పెషల్. ఏమండి, స్పెషల్ పాలకోవా అంటారు, చూసినావా? దానికి మించింది. అన్ని చర్చిలు వేరే, ఈ చర్చి వేరే. ఇక్కడికి వచ్చినారంటే మీరు మ్యాక్సిమం మీరు పరలోకం పోయినట్టే. అలాంటి సంఘం క్రీస్తు సంఘం. ఆ సంఘం కడపలో ఇక్కడ ఉంది. దీంట్లోకి వచ్చామంటే అదృష్టవంతులం. ఇలాంటి వాక్యం అక్కడ దొరకదు. ప్రియులరా, యేసుక్రీస్తు వారిని మనం అందరం చంపాం. ఎందుకు చంపాం? మన పాపాల కోసం చంపేశాం. అంటే మన కోసం యేసుక్రీస్తు వారిని చంపేశాం. ప్రియులరా, చంపిన వాళ్ళని ఏమంటారమ్మా? చంపిన వాళ్ళని ఏమంటారు? హంతకులు అంటారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని మనం చంపేశాం. అదే చెప్తానండి. పోయిన వారం చెప్పింది మళ్ళీ కొంచెం రాని వాళ్ళందరికీ మరలా చెప్పడం జరుగుతుంది. చంపిన వాళ్ళను ఏమంటామంటే హంతకులు అంటాం. చాలాసార్లు మన వాళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే,
యేసుప్రభు మన కోసం చచ్చిపోయాడండి, మన కోసం చచ్చిపోయాడండి, మన కోసం చచ్చిపోయాడు అంటున్నారు, కానీ మనం చంపామండి అనడంలే. చంపింది ఎవరు అసలు? మనం చంపేసి చచ్చిపోయాడండి. ఇప్పుడు ఏమండి, కత్తితో ఒకరిని పొడి చంపేసాం. ఆ శవం దగ్గర కూర్చొని ఏయ్ జాగ్రత్త, మనోడికి భయం తగ్గింది చాలా వరకు. దేవుని పిల్లలారా, ఒక వ్యక్తిని చంపేసి ఆ వ్యక్తి దగ్గర కూర్చొని అయ్యో చచ్చిపోయావా, అయ్యో చచ్చిపోయావా, అయ్యో చచ్చిపోయావు, చంపింది ఎవరు? మనమే చంపేసి అయ్యో చచ్చిపోయావా, అయ్యో చచ్చిపోయావా అంటూ ఉన్నామనుకో, మనల్ని చూసిన వాళ్ళు ఏమంటారు చెప్పండి? వీడికి మెంటలా, లేకపోతే వీడికి పిచ్చా, లేకపోతే శాడిస్ట్ అనరా? మనమే చంపి మనమే ఏడుస్తుంటే ఏమంటారు? పోయిన శుక్రవారం జరిగింది అదే, చంపింది మనమే, మళ్ళీ ఏడ్చేది కూడా దాన్ని ఏమంటారు? అటువంటి వాళ్ళని ఏమంటారు? దేవుని వారలారా, మనం చంపేశాం, యేసుక్రీస్తు వారిని మనం చంపేశాం. చంపేసిన వాళ్ళు ఎవరంటే హంతకులు. ఈ హంతకులకు శిక్ష పడాల. హంతకులకు శిక్ష ఉందా లేదా? చంపిన వాళ్ళకు శిక్ష ఉందా లేదా? శిక్ష ఉంది. యేసుక్రీస్తు వారిని మర్డర్ చేసిన, హత్య చేసిన మనకేముంది చెప్పండి? శిక్ష ఉంది, తప్పదు ఇంకా. మరి ఆ శిక్ష తప్పించుకోవాలంటే ఏం చేయాలి? దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను నేను. సిద్ధం సభలో జగన్ గారి దగ్గరికి ఒక వ్యక్తి వెళ్ళి ఆ తొక్కిసలాట్లో చచ్చిపోయాడు. ఆ తొక్కిసలాట్లో చచ్చిపోతే ఎవరి కోసం వెళ్ళి చచ్చిపోయాడు? జగన్ కోసం వెళ్ళి చచ్చిపోయాడు. ఇప్పుడు ఆ వ్యక్తికి జగన్ 20 లక్షల డబ్బులు ఇచ్చి, తన భార్యకు పెన్షన్ ఇచ్చి, తన పిల్లలు ఒక స్థాయి వచ్చేంత వరకు, ఉద్యోగం వచ్చేంత వరకు వాళ్ళ బాధ్యత నాదే అని చెప్పి వాళ్ళ కుటుంబ సంరక్షణను కూడా ఇతనే తీసుకున్నాడు. ఇది మంచిదే కాదా చెప్పండి? తన కోసం వెళ్ళినప్పుడు, చచ్చిపోయినప్పుడు మరి ఆ బాధ్యత అతనే తీసుకున్నాడు. ఓకే, మరి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. వచ్చిన ఆయన ఏ పని మీద వచ్చాడు? ఎవరి పని మీద వచ్చాడు? ఏమండి? జగన్ గారి కోసం వచ్చి చచ్చిపోయాడు. యేసు ప్రభు ఎవరి కోసం వచ్చి చచ్చిపోయాడు? మన కోసం వచ్చి చచ్చిపోయాడు. జగన్ గారి దగ్గరికి వచ్చి చచ్చిపోతే జగన్ తన కుటుంబం విషయమై, అతని విషయమై రెస్పాన్సిబిలిటీగా, బాధ్యతగా ఏమండి చక్కగా అతను తీసుకున్నప్పుడు, ఈరోజు యేసు ప్రభు చచ్చిపోతే యేసు ప్రభు బాధ్యతలు ఎవరు తీసుకోవాలి? ఇప్పుడు అతను చచ్చిపోయాడండి జగన్ కోసం వచ్చి, అతనికి 20 లక్షలు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? కుటుంబం ఉంది, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు. వాళ్ళ సంరక్షణ ఎవరు? వాళ్ళ బాధ్యత ఎవరు? అతను చచ్చిపోతే జగనే. ఇప్పుడు యేసు ప్రభును మనమే చంపేశాం. ఒక విధంగా చెప్పాలంటే జగనే అతను చంపేశాడు. మీరు రండి అన్నాడు సభకు, వచ్చారు, చచ్చాడు. బాధ్యత ఎవరిది? జగన్ది. ఇప్పుడు యేసు ప్రభు రావాలి భూమి మీదకి. ఎవరి కోసం రావాలా? పాపుల కోసం రావాలి. ఆయన పాపం రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినాడు. ఏమంటే పాపం రక్షించే పనిలో ఉండాలి ఆయన. ఆ పాపలను రక్షించే పనిలో ఉన్న ఆయన్ని మనం ఏం చేసాం? ఇప్పుడు పాపుల బాధ్యత ఎవరిది? ఎవరిదమ్మా? ఆయన చంపేసి ఆయన దేనికి వచ్చాడు భూమి మీదకి? పాపను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చును. ఆయన పాపను రక్షించే పనిలో ఉన్నాడు. ముందు మా పాపాల సంగతి చూడని చెప్పి మన పాపాల కోసం ఏం చేసాం? ఆయన్ను చంపేశాం. మిగిలిన పాపుల బాధ్యత ఎవరిది? ఇప్పుడు పాపులంతా ఎవరు? ఆయన పిల్లలే కదా. సిద్ధం సభలో చచ్చిపోయిన పిల్లల బాధ్యత ఎవరు తీసుకున్నారు? ఇప్పుడు దేవుని పిల్లల బాధ్యత ఎవరు తీసుకోవాలి? యేసు ప్రభువుని చంపేస్తాం, ఆయన పిల్లల బాధ్యత ఎవరు? తీసుకున్నామా? మన ఇంట్లో లింగులు ఇట్టుకో ఒకరో ఇద్దరు ఉంటారు, వాళ్ళ బాధ్యత తీసుకున్నామా? మన ఇంట్లో ఉంటారు కదా, 2-3 ఉంటారు కదా, వాళ్ళదేమా చచ్చిపోయేంతవరకు వెళ్ళే ఇంక మనకు వాళ్ళకి షెడ్డీలు, మిడ్డీలు, ఇంకంతేనా? వాళ్ళు చచ్చిపోయేంత వరకు వాళ్ళే ఇంక మనకు. ఇంక మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? పౌలు గారు ఎందుకన్నాడు ఆ మాట తెలుసా? నేను సువార్త ప్రకటించకపోయిన యెడల నాకు శ్రమ అని ఎందుకన్నాడు? నేనే చంపింది ఆయన్ను, నేనే ఆయన్ని చంపింది. మరి నేను చంపినప్పుడు ఆయనకు ఉన్నటువంటి బాధ్యతలు, యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి బాధ్యతలు, ఆయన బాధ్యత ఏందో తెలుసా? ప్రభు బాధ్యత తన పిల్లలందరూ కాపాడబడాలి, తన పిల్లలందరికీ దేవుని మాటలు అందాలి,
అందుకే ఆయన వచ్చినప్పటి నుంచి రండి, మీరు రండి, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, సమీపించి ఉన్నది, రండి 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 అంటూ యేసుక్రీస్తు వారు సువార్తను ప్రకటించుకుంటూ బ్రతుకుతున్న ఆయన్ను చంపేశాం. ఇప్పుడు బాధ్యత ఎవరు తీసుకోవాలండి? బాధ్యతలు పక్కన పెట్టేసి, బరువు పక్కన పెట్టేసి, నా మీద సువార్త భారం మోపబడి ఉన్నదాన్ని ఉందమ్మా 16వ వచనంలో. మొదటి కొరింథీ 9:16 నేను సువార్తను ప్రకటించి, ప్రతిరోజు సువార్తను ప్రకటించి, ఏమండి సుమారుగా 50-100 మందికి సువార్త ప్రకటించి ఒక్కరిని మాత్రం నేను గ్రూపులో పెడతా ఉంటాను. మీరు గమనించట్లేదు? గ్రూపులో పెట్టి ఏమండి ఆ వచనం కూడా పెడతాను. 9:16 వచనాన్ని నేను పెడతా ఉంటాను. ఏమని పెడతాను తెలుసా? సువార్తను ప్రకటించకపోయినట్ల నాకు శ్రమ అనే దానికి ముందు ఒక మంచి మాట ఉంటుందమ్మా. సువార్త ప్రకటించవలసిన భారము అంటే బాధ్యత. ఆ బాధ్యత నా మీద మోపబడి ఉన్నది. అంటే ఒక బాధ్యత మన మీద ఉంది. కానీ బాధ్యత ఏమైంది ఈరోజు? ఎవరికండి గుర్తుంది బాధ్యత? పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను ప్రభు. అయితే నా గొర్రెలను మేపు, నా గొర్రెలను కాయి. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించు. అలా ప్రకటించడానికి నువ్వు ఏ స్థితిలో ఉండాలో తెలుసా? ఎలాంటి స్థితినైనా సరే పక్కన పెట్టే స్థితిలో ఉండాలి. ఎందుకంటే నాకు మాట ఇచ్చావు, నువ్వు చచ్చిపోతే ఆ బాధ్యత నేను తీసుకుంటానని మాట ఇచ్చావు. నన్ను చంపేసుకున్నారు, నా ప్రాణం తీసేశారు. ఇప్పుడు మీ ప్రాణం దక్కిందంటే నా ప్రాణం పోవడం వల్లే మీ ప్రాణం ఉంది. కరెక్టే కదా? ఈరోజు మనం బ్రతుకుతున్నామంటే ఆయన చావడం వల్లనే. లేకపోతే మృతులమే మనం. మన పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిపోయిన మనల్ని దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా బ్రతికించాడు. ఈ బ్రతుకు ఎవరిది? ఇంకా ఎవరిదండి? ఆయనదే కదా. ఇంకా ఈ ప్రాణం ఆయన వల్ల ఉన్నప్పుడు ఈ ప్రాణం ఆయనకి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకోటి కూడా చెప్పాను మీకు. ఒక దాసుడు అమ్మబడుతుంటే, వేలంపాట్లో అమ్మబడుతుంటే, అప్పుడు అతను భయపడుతున్నాడు. ఏమి ఇవ్వకుండానే నన్ను ఇంత శ్రమ పెట్టాడు, ఇంకా వేలంపాట్లో వేలు లక్షలు పెట్టుకుంటే నా పరిస్థితి ఏందని చెప్పి భయపడుతుంటే, 10,000, 20,000, 30,000 అంటుంటే ఒక పెద్ద యజమాని వచ్చి ₹1,00,000కు 2,00,000కు కొనేసి తీసుకొని పోతూ ఉంటాడు. తన కారులో ఎక్కించుకొని భయపడుతూ ఉంటాడు. ఎందుకు భయపడుతున్నావు? అయ్యా భయంగా ఉందయ్యా. ఏమి ఇవ్వను అతనే నన్ను ఇంత కష్టపెట్టాడు, ఎంతో బాధ పెట్టాడు. 1,00,000కు 2,00,000 డబ్బు పెట్టి కొనుక్కొని తీసుకొని పోతున్నావు, నన్ను ఏం చేస్తావని భయంగా ఉంది, భయపడుతూ వెళ్ళిపోను అన్నాడు. ఎక్కడికి వెళ్ళిపో, స్వతంత్రంగా బ్రతుకు, మళ్ళీ ఇంకొక కాడి కింద చిక్కుకోవద్దు, ఇంకొకరి కింద చిక్కుకోవద్దు. నీ బాధ చూడలేక నేను వచ్చి నేను కాపాడినాను, వెళ్ళిపో అన్నాడు. వెళ్ళిపోయాడు. కొందరం వెళ్ళిపోయాడు. ఆగిపోయాడు. మరలా వెనక్కి తిరిగాడు, పరిగెత్తున్నాడు. ఎందుకో తెలుసా? ఎక్కడికి పోయినా ఎవడో ఒకరి చేత నేను బ్రతకాల, ఎక్కడికి వెళ్ళినా ఎవరో ఒకరి చేతి కింద నేను బ్రతకాల. అదేదో ఇలాంటి మంచి యజమానుడి కింద బ్రతుకుదాం, అని చెప్పి వచ్చేసి ఆయన కాళ్ళ దగ్గర పడిపోయాడు. అయ్యా నువ్వు కానీ నన్ను కొనకపోయింటే నా జీవితం, నా బ్రతుకు ఏమైపోయింది? మంచి యజమానయ్యా, నువ్వు నీ కాళ్ళ కింద నేను బతుకుతాను, నీ దగ్గరే ఉండిపోతాను. నా దగ్గరే ఉండిపోతావా? ఉంటానయ్యా. ఈ ప్రాణం నీదే కదయ్యా, నీ వల్లే కదయ్యా నేను కాపాడబడింది, నీ వల్లే కదయ్యా నేను రక్షింపబడింది. కాబట్టి ఆ ప్రాణాన్ని కాపాడు, కనుక ఈ ప్రాణం నీదే అన్నాడు. ఏమండి న్యాయమేనా, ధర్మమేనా అని మీరు అనుకుంటే, మరి ఈ ప్రాణం ఎవరిదండి? ఈ ప్రాణం ఆయన దైవలన కదా. ఈ ప్రాణం ఆయన చచ్చిపోతే కదా మనం బతికింది. మరి ఈ బతుకు ఎవరికి ఇస్తున్నారు చెప్పండి? ఈ బ్రతుకు ఎవరికి ఇస్తున్నారు? మనం పరిశీలించుకున్నాం. రొట్టె తీసుకుంటున్నాం కదా, రొట్టె ఎవరు? ఎందుకు రొట్టె తీసుకుంటున్నాం? బాధ్యతను గుర్తు చేసుకోవడం కోసమే ద్రాక్షారసం, రొట్టె. ఏమండి బాధ్యత అసలు గుర్తుందా? మన ద్వారా సంఘంలోకి ఎవరన్నా వస్తున్నారా? మన ద్వారా సంఘంలో దేవుని జ్ఞానం వింటున్నారా? నానా విధమైన జ్ఞానం ద్వారా మనుషులు రక్షింపడాలి కదా. బాధ్యత అండి, దేవుణ్ణి ప్రకటించాలి. కుటుంబం ఇంతకు ఎలా ఉంది? మన కుటుంబం అంతా దేవునిలో ఉందా? ఏమండి సరే, ఇతరులు అంటే పక్కన పెట్టేద్దాం. మన భార్య, మన పిల్లలు, మన భర్త, మన వాళ్ళు. ఏమండి 5 మంది కుటుంబంలో ఉంటే 5 మంది దేవునిలో ఉన్నారా? నా ప్రశ్న అడుగుతున్నాను. లేరు కదా. మరి వాళ్ళనైనా కాపాడుకుంటున్నావా?
కూతురు ఒక పక్క ఉంటుంది, తల్లి ఒక పక్క ఉంటుంది, తండ్రి ఒక పక్క ఉంటాడు, కొడుకు ఒక పక్క ఉంటాడు. కోళ్ళు వచ్చినట్టు రాత్రి అయితే చెట్ల మీదకి అదేదో గూట్లోకి వచ్చినట్టు వస్తారు. మళ్ళీ పగులంతా ఎక్కడ? అంతా ఒక తాటి మీద ఉండారా? దేవునిలో ఉన్నారా? దేవునిలో లేరా? ఇంతకు పిల్లలు ఎలా ఉన్నారు? కుటుంబం ఎలా ఉంది? ఏ స్థితిలో ఉంది? ఏమండి, ఒకప్పుడైతే ఇంట్లో అందరూ ఒకటే చోట పనుకునేవాళ్ళం అండి. మేమైతే అంతా ఒకటే చోట. మా అమ్మ నాయన ఆడినే, మేము ఆడినే, అందరం ఆడినే. మా చిన్నప్పుడు, మీ చిన్నప్పుడు ఎక్కడున్నారు మరి? ఏం సార్ చంద్ర సార్, అంతా ఒక చోటే కదా. ఇప్పుడు అంతా ఒక చోట. కూతురికి ఒక బెడ్రూమ్, పెద్ద కూతురికి ఒక బెడ్రూమ్, చిన్న కూతురికి ఒక బెడ్రూమ్, పెద్ద కొడుకు ఒక బెడ్రూమ్. మొత్తం ఎక్కడ చూసినా ఇండ్లు కడితే ఏముంటాయమ్మా ఎక్కువ? అన్నీ బెడ్రూమ్లే. ఒక్కొక్క రూమ్ ఒక్కొక్క కూతురికి, ఒక్కొక్క రూమ్ ఒక కొడుక్కి. పోయి తలుపేసుకుంటారు. ఏం చేసుకుంటున్నారు చూస్తున్నారు మీరు? ఏంది నన్ను చూస్తారు? వాళ్ళు ఏమేం చేసుకుంటున్నారు తెలుసా మీకు? వాళ్ళని చూడండి. అంటే మీరు లోపల తలుపు వేసుకున్నారు, షాట్ అంత సెల్ ఇచ్చి పంపించినారు. ఏం చేసుకుంటున్నారు? ఏం చూసుకుంటున్నారు? చూసుకుంటున్నారా? వీళ్ళు చూసుకుంటూ ఉంటారు, వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఎవరితో వాళ్ళు? అది ఈరోజు చూసుకునేది. బాధ్యత మర్చిపోయామండి. ఆయన చంపేసామనే సంగతిని మనం మర్చిపోయాం. ఆయన చంపేటప్పుడు ఆయనకి ఏం మాట ఇచ్చామో తెలుసా? దేవా, నువ్వు మాకు ప్రాణం పెట్టావు కనుక ఈ ప్రాణము నీదే అని మాట ఇచ్చాం. కానీ మాట తప్పేసాం. చాలామంది మాట ఇస్తారు. పెళ్ళిళ్ళు అయ్యేటప్పుడు మీరు గమనించినట్లేదు, భలే మాట ఇచ్చుకుంటారు ఒకరికొకరు. ఏమని? కలిమిలోను, లేమిలోను, ఆరోగ్యంలోను, అనారోగ్యంలోను, వీలైతే చావులోను నిన్ను నేను విడువను, ఎడబాయనని చెప్పి ఏమండి చేతిలో చేసి చెప్పు బావా అన్నట్టు చెప్పుకుంటారు. గమనించినారు మీరు? ఎన్ని రోజులమ్మా? ఎన్ని రోజులు? ఆ అక్కినేని నాగార్జున కొడుకు వాళ్ళ కోడలు ఏం పేరు? ఆమె పేరు మహాతల్లి పేరు సమంత. ఎన్ని రోజులు ఉన్నారనైనా కలిసి? ప్రపంచంలో పెళ్ళిళ్ళు అయిన తర్వాత, అంటే పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళలో 60% విడాకులు తీసుకుంటున్నారు. ప్రపంచంలో పెళ్ళిళ్ళైన వాళ్ళు 40% కలిసి ఉండేది. 60% భర్తను భార్య, భార్యను భర్త ఏమండి విడిపోతున్నారు. ఎందుకు? ప్రమాణం మర్చిపోయారు. ఇది మీకు అర్థమైతే, బాప్తిసం ద్వారా మనం ప్రమాణం చేసాం కదా. ఏమని? బాప్తిసం ద్వారా మనం ప్రమాణం చేసాం కదా యేసుక్రీస్తు వారికి. ఏమని? బాప్తిసం అంటే ప్రమాణం. ప్రభువా, ఇంకెప్పటికీ నీతోనే ఉంటాం, ఎల్లప్పుడూ నీతోనే ఉంటాం, చచ్చేంత వరకు నీతోనే ఉంటాం, ఇక నువ్వే మాకంతా, ఇంక మాకే చింతలే, నీ పనే మాకు చింత, నీదే మాకు చింత. మాకు చింతపండు లేదని కానీ, చింతాకు లేదు కానీ, ఈ లేవని కాదు మాకు చింత, నువ్వే, నీ పనే మాకు చింత, నీ పనే మాకు పర్వం అని చెప్పి ఆ రోజు మాట ఇచ్చిమి వచ్చిమి. ఎన్ని రోజులు? ఇంకా ఎన్ని రోజులు అండి? ఏరే మాట ఇచ్చిన వాళ్ళంతా చాలామంది ఏమైపోయినారు? విడాకులు ఇచ్చేశారు. ఎవరికి? యేసు ప్రభుకు. ఎంతమంది ఇచ్చినామో మనల్ని మనం పరిశీలించుకుంటే మనకే తెలిసిపోతుంది. ఏమండి, యేసుక్రీస్తు ఎక్కువ ఉన్నామా, అంటే దేవునితో ఎక్కువ ఉన్నామా, దెయ్యంతో ఎక్కువ ఉన్నామని చెప్పి మనల్ని మనం పరిశీలించుకుంటే ఎవరితో ఎక్కువ ఉన్నాం చెప్పండి? ఎవరితో ఎక్కువ ఉన్నాం? దెయ్యంతో ఉన్నామండి. మనం దేవునితో లేము, ఎక్కువ దెయ్యంతో ఉన్నాం మనం సహవాసం. పెళ్ళి ఎవరితో అయింది మనకు? దేవునితో. సంసారం ఎవరితో చేయాలా? దేవునితో. ఎవరితో చేస్తున్నాం? ఎవరితో ఉంటున్నాం కలిసి? భర్తతో ఉండాల్సింది పోయి. అందుకే వ్యభిచారులైన చెడ్డ తరం వారలరా అన్నాడు. దేవుని పిల్లలరా, దేవుడు ప్రమాణం చేసే రోజు చెప్పాడు, నాకంటే ఎక్కువ ఎవరిని ప్రేమించిన వాడు నాకు పాత్రుడు కాదు. గుర్తుపెట్టుకోండి. నాకు శ్రమ అని ఎందుకన్నాడు తెలుసా పౌలు గారు? నాకంటే ఎవరిని ఎక్కువ ప్రేమించిన వాడు నాకు పాత్రుడు కాదు. దేవుని పిల్లలరా, పోయిన వారం మా అమ్మను CMCలో పెట్టి వచ్చేసాను.
పోయిన వారం నేను సిఎంసి హాస్పిటల్లో మా అమ్మ చావు బతుకుల మధ్య ఉంది. మా అమ్మ చచ్చిపోతుందండి, ఇంకా చావో రేవో తేల్చుకునే పరిస్థితుల్లో హాస్పిటల్లో ఉంది. మా అమ్మకు బాగాలేదండి. రాయవేలూరులో నెల్లూరులో చేర్పించాం. నెల్లూరులో చేర్పించినప్పుడు మరి నాకు తెలియదు కదా, మా అమ్మకు సడన్గా ఆరోగ్యం బాగాలేకుండా వచ్చింది. నాకు తెలియదండి, మా అమ్మకి ఆరోగ్యం బాగాలేదు. బాగుండింది, మా అమ్మ చక్కగా ఉన్నింది. పొద్దున్న నుంచి మోషన్ స్టార్ట్ అయినాయి. అప్పటికే డేట్లు సుమారుగా ఒక 20 రోజుల దాకా డేట్లు ఇచ్చేసి ఉన్నాను. ఎటు చూస్తే అమ్మకు బాగాలేకుండా వచ్చింది. ముందుగానే డేట్లు ఇచ్చేసాను. ఇప్పుడు అమ్మ దేవుడో చెప్పండి, హాస్పిటల్లో జడ్జ్ చేశాను. ఒక పక్క మీటింగ్స్. ఇప్పుడు అమ్మని చూసుకోమంటారా, దేవుణ్ణి చూసుకోమంటారా? దేన్ని చూసుకోవాలి చెప్పండి మీరు? అమ్మనే చూసుకోవాలంటే మీరు కూడా చూసుకోవాల్సి వస్తుంది. మీ కూతుళ్ళు కానీ మీ కొడుకులు కానీ మీరు కానీ ఎవరైనా హాస్పిటల్లో ఉంటే దేవుని పని ఉంటే వచ్చేయాలా? వస్తారా? చస్తారా? చెప్పండి. ఏంది మా అమ్మను వదిలేసి వచ్చాను. ఇప్పుడు నేను హాస్పిటల్లో ఉంది, సిఎంసి రాయవేలూరులో ఉంది. దేవుని పనులు ఉన్నాయి. దేవుడే మా అమ్మ ఉంటే ఉన్ని, పోతే పోని. దేవా నువ్వు ఇచ్చినావు, ఇష్టం ఉంటే పెట్టు, నీ ఇష్టం, నీ ఇష్టం. ఉంటే ఉండిచ్చు, లేకపోతే తీసుకోబో. మా అమ్మ మేము సంపాదించుకున్నామా? మేము తయారు చేసుకున్నాం మా అమ్మను. నువ్వు ఇస్తే అమ్మ నీ ఇష్టం, ఎలాగైనా చెయ్యి. దేవుని పనికి వెళ్తున్నాను. అందరూ అంటున్నారు ఇదేమి దేవుడు రా, విచిత్రం దేవుడు. అందరూ నన్ను మరలా కామెంట్స్ తెలుసు కదా మీకు, ఇదేం విచిత్రం దేవుడు. మీ అమ్మ కాడ అలా పెట్టుకొని దేవుడు ఏందిరా, ఎవడు చెప్పాడు రా నీకు, ఏ బైబిల్ చెప్పిందిరా అంటాడు. ఏ బైబిల్ చెప్పలేదా? చూడండి, మత్తయి సువార్త బైబిల్ చెప్పలేదేమో. మత్తయి సువార్త 10:37 చదవండి ఒకసారి. మత్తయి సువార్త 10:37 చదవండి. మత్తయి సువార్త 10:37. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాదన్నాడు. అంతే. ఉందా లేదా? నాకంటే ఎక్కువ ప్రేమించకూడదు అన్నాడు. నాకు దేవుని పని ఉంది, పొమ్మంటావు వద్దంటావా? పోయిన ఆదివారం ఇళ్ళకాడే ఉండి చర్చికి ఎంతమంది రాలేదు చెప్పండి? ఎందుకు రాలేదు అంటే మీకు ఏదో ఎక్కువ. ఇడేమంటున్నాడు? నాకంటే ఎక్కువ ఎవరిని ప్రేమించకూడదు. తల్లినైనా తండ్రినైనా కొడుకులనైనా కూతుర్నైనా ఎవరినైనా ప్రేమించినారనుకో, మీకు మరలా చెప్తున్నాను, ఒక సీక్రెట్ చెప్తాను వినండి, మీకు వాళ్ళు దక్కరు. మీరు ఎవరిని ప్రేమిస్తారో దేవుడి కంటే ఎక్కువ, వాళ్ళు మీకు దక్కరు. రాసి పెట్టుకోండి పేపర్లో. వాళ్ళు మీకు దూరం అయిపోతారు ఒకరోజు. దూరం చేసేది ఎవరో కాదు, దేవుడే. నాకంటే ఎక్కువ దేన్ని ప్రేమిస్తావో అది నీకు దూరం చేస్తాడు దేవుడు. మా అమ్మ నాకు కావాలండి. మా అమ్మ నాకు కావాలా. ఈ చర్చిలో సగపాత్ర ఎవరో తెలుసా? ఈ చర్చి కట్టడంలో సగపాత్ర ఎవరిదో తెలుసా? మా అమ్మదండి. ఇల్లు కొనిచ్చిందండి, రోడ్ల మీద ఇడ్లీలు అమ్మిందండి, వడలు నెత్తిన పెట్టుకుని అమ్మిందండి, సబ్బులు తెచ్చి ఏమండి వాళ్ళు అమ్ముతారు చూసిన వీధి తిరిగి అమ్మిందండి. పిల్లలే జీవితం అన్నట్టు బ్రతికిందండి. మాకింత సంపాదించి పెట్టి మమ్మల్ని ఒక స్థాయిలో పెట్టిందంట. దేవుడు తర్వాత దేవుడు మా అమ్మని మీకు ఎన్నోసార్లు చెప్పాను. మా అమ్మ నాకు కావాలి. మరి మా అమ్మ నాకు కావాలంటే, మా అమ్మని నేను బతికించుకోవాలంటే, మా అమ్మ దగ్గర ఉంటే బతుకుతుంది అనుకుంటున్నారా? మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతికితే మీకేం కావాలో ఇస్తానన్నాడు. మా అమ్మ నాకు కావాలా, మమ్మల్ని నేను వదలాలని నాకు లేదు. కానీ మా అమ్మని నేను బ్రతికించుకోవాలంటే నేనేం చేయాలో తెలుసా? ఆయన చెప్పినట్టు వినాలండి. మీకు అక్కరగా ఉన్నవి మీ పరలోకపు తండ్రికి తెలుసు అన్నాడు దేవుడు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకున్నా అది పక్కన పెట్టేసండి. ఆకాశపక్షి విత్తవు, కొయ్యి, పండించు, వాటిని పోషించి దేవుడు మిమ్మల్ని పోషించరా. మీకు అక్కరగా ఉన్నవేవో మీ పరలోకపు తండ్రికి తెలుసు. మీ పరలోకపు తండ్రికి తెలుసు అంటే మా అమ్మకు బాగా చేయాలని తెలుసా? శ్యామ్ ఎట్టపోయినాడు? శ్యామ్కు బాగా చేయాలని తెలుసా? శ్యామ్కు 2 కళ్ళు పోయి హాస్పిటల్, అదే సిఎంసిలో అష్ట కష్టాలు పడినాడు. 1.5 సంవత్సరం ఉన్నాను అక్కడనే. బిచ్చగాడిని అయిపోయాను. ఛార్జీకి డబ్బులు లేక రైల్లో బాత్రూమ్ దగ్గర కూర్చుంటే తీసి కాలు ఎత్తి నా నెత్తిని పెట్టినాడు తనడానికి. టికెట్ తీసుకోలేదని. డబ్బులు లేవు, ఏం చేయమంటారు? నడుచుకొని తిరగలేం కదా. బిడ్డకు ఎక్కడ చూసినా చెమట బదులు రక్తం కారిపోతూ ఉంది.
చెమట వస్తుంది మనకు చేతులకు కాళ్ళకు, కానీ శ్యామ్కు రక్తం కారిపోతూ ఉంటుంది. 2 కళ్ళు పోయాయి. లక్షలు ఖర్చు పెట్టాను అప్పట్లోనే, 90 ఏళ్ళు. పిచ్చోడిని అయిపోయినాను. ఏం చేయాలో అర్థం కాల. ఏ చర్చికి పోయినా కూడా సరిగ్గా వాక్యం చెప్పడం లేదు, సరైన జవాబు చెప్పడం లేదు. ఏం చేయమంటారు? ఇక్కడ ఒకడున్నాడు పెద్ద చర్చి కట్టుకొని, రాజారెడ్డి వీధి సైడ్. 10,000 దే, ఆత్మ వస్తాడు రాత్రికి, నాకు ఏం చెప్తాడు అది నీకు పొద్దున్నే చెప్తాను, 10,000 తీసుకోరా అన్నాడు. నాకు ఇంకా 10 రూపాయలు ఇచ్చి ఏదైనా ఇడ్లీ తినరా అని చెప్పాల్సింది పోయి 10,000 దే అంటే నేను ఎక్కడి నుంచి తేవాలా? ఎవడన్నా ఇస్తే అడుక్కునేది ఒకటి తక్కువ, ఎవడన్నా 10 రూపాయలు ఇస్తాడేమో అని 10 చపాతీ తీసుకుని పోతే 10 చపాతీలు చేసుకోకపోతే 10 రోజులు తినేవాళ్ళం మేము. 1.5 సంవత్సరం హాస్పిటల్లో. ఇంత జ్ఞానం లేదప్పుడు, ఇంత జ్ఞానం తెలియదప్పుడు. బైబిల్ తీసుకుంటే చదవడం ప్రారంభించిన, ఏ చర్చికి పోయినా కూడా మోకాళ్ళు ప్రార్థన చేయంటాడు. మోకాళ్ళు రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజులు మోకాళ్ళు. ఏమిటి ఇప్పటికీ కాయలు కట్టిపోయినాయి నా మోకాళ్ళు. అయ్యా ఏం కాలేదయ్యా, నువ్వు చెప్పినట్టు 4 రోజులు ప్రార్థన చేసినాను, మోకాళ్ళు వేసి అంటే అడేమంటాడు తెలుసా? నీకు సరిగ్గా విశ్వాసం లేదంటాడు. అప్పుడు చదివినా నేను బైబిల్, కళ్ళు పోయినాయి, ప్రాణం మీదకి వచ్చింది. ఏంటి పరిస్థితి, ఏం చేయాలా? రాత్రింబోళ్ళు బైబిల్ చదివాను. అప్పుడు దొరికిందంటే నాకు ఒక మాట, మత్తయి సువార్త 6:32 నుంచి కానీ 31 నుంచి కానీ మీరు గమనించినట్టయితే ఒక పాయింట్ దొరికింది నాకు. ఏం పాయింటో తెలుసది? కాబట్టి ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి, అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారింతురు. చూసావా? ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పటికైనా ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలుసు అన్నాడు. చూసారా? మీకు ఏం కావాలో దేవుడికి తెలుసండి. ఎందుకండి మీరు టెన్షన్ పడతారు? ఎందుకండి మీరు ఆరాట పడతారు? మీరు ఆరాటం దేనికి పడాలో తెలుసా? మీ ఆరాటం దేనికో తెలుసా? ఎందుకు నా కోసం ఆరాటపడతారు? శుక్రవారం రోజు ఓ అని ఏడుపులు, ఏడ చూసినా శవం దగ్గర కూర్చొని ఏడుస్తాడు, చూసిన వాడు ఏడుచున్నారు. ఆయన ఏమంటున్నా, ఒరే నా కోసం ఎందుకు ఏడుస్తారు రా బాబు? మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండిరా. మీ పిల్లల కోసం, మీకోసం ఏడవండి. నా కోసం ఎందుకు ఏడుస్తారు? ఇంతకు మీరందరూ సరిగ్గా ఉన్నారా? మీరు చక్కగా ఉండాలి. మీరు నేను చెప్పినట్టు వినండి, మీకు ఏం కావాలో నేను ఇస్తాను. మీరు నా మాటల ప్రకారం బ్రతకండి, మీకు ఏం కావాలో నేను ఇస్తాను. మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలుసు. మొదట ఆయన రాజ్యం, అదే ఈ సంఘం. ఆయన రాజ్యమే సంఘం, అదే ఇప్పుడు మీరు కూర్చున్న సంఘం. ఆ సంఘాన్ని మీరు వెతకండి. నిజంగా అండి, ఇక్కడ ఒక అమ్మాయి ఉంది, అమ్మాయి పేరు చెప్పను కానీ నేను ఈ చర్చిలోకి వచ్చేంతవరకు ఆ అమ్మాయి మనసంతా ఇక్కడే ఉందండి. అంటే ఈ చర్చికి వచ్చేంతవరకు ఆమె ఎక్కడికి వెళ్ళలేదు. ఇక్కడికి వచ్చేంతవరకు ఆమె హృదయం, ఈడికి వచ్చిన తర్వాత ఆమెకు ఒక నెమ్మది అనేది దొరికినట్టుండింది అనుకుంటున్నాను నేను. అంటే ఇక్కడ మంచి జ్ఞానం ఉంది, మంచి సహవాసం ఉంది, మంచి సేవకుడు ఉన్నాడు. వెళ్ళిపోవాలా, నేను ఆ జ్ఞానం నేర్చుకోవాలా, ఆ జ్ఞానం తెలుసుకోవాలా. ఏమంటే అందరండి తెలుసుకున్న తర్వాత సంఘాన్ని, అంటే దేవుని రాజ్యమును మొదట దేవుని రాజ్యమును, నీతిని వెతకండి. నీతి అంటే ఏంటో తెలుసా మీ అందరికి? నీతి అంటే దేవుణ్ణి నమ్మడం. అబ్రహాము దేవుణ్ణి నమ్మిన అది అతనికి నీతి. నీతి అంటే దేవుణ్ణి నమ్మడం. దేవుణ్ణి నమ్మని వాళ్ళు చాలామంది ఉన్నారండి. వాళ్ళందరి బాధ్యత ఎవరిది అనుకుంటున్నారు? మళ్ళా గుర్తు చేస్తున్నాను మీ అందరికీ, వాళ్ళందరి బాధ్యత దేవుణ్ణి నమ్మని వాళ్ళ బాధ్యత ఎవరిది? అందుకే రొట్టె తీసుకుంటున్నారు. మీరు గుర్తుపెట్టుకోవాలి, మరలా
దేవుణ్ణి నమ్మని వాళ్ళ బాధ్యత మంది. ఎందుకంటే దేవుణ్ణి నమ్మని వాళ్ళ కోసమే దేవుడు వచ్చింది. అంతేనా? దేవుణ్ణి నమ్మకపోవడమే పాపం. ప్రధాన పాపం ఏందో తెలుసా? దేవుణ్ణి నమ్మకపోవడం. మేము దేవుణ్ణి నమ్మినా కదా అంటున్నారు మీరు. చాలా మంది దేవుణ్ణి నమ్మలేదు. దేవుణ్ణి నమ్మితే ఆయన మాట వినాల. సువార్త చేస్తున్నావా? కుటుంబాలు ఎంతమంది వచ్చారు? కుటుంబాలు భార్య పిల్లలతో కలిసి సంఘానికి ఎంతమంది వచ్చారు? ఎందుకు రాలా? దేవుణ్ణి నమ్మలా. ఎస్, కరెక్టేనా? అబ్రహాం ఒక్కడ పోయాడా, లేకపోతే భార్యను గడ అంట పెట్టుకొని వెళ్ళిపోయాడా? దేవుని పిల్లలరా, దేవుణ్ణి నమ్మిను, అది అతనికి నీతిగా ఎంచబడిను. ఆ దేవుణ్ణి నమ్మని వాళ్ళ బాధ్యత ఎవరిది? ఆయన చూసుకోండు. ఆయన నువ్వు చంపావు కనుక నీ మీదకి ఆ బాధ్యత వచ్చింది. ఆయన చంపకపోయింటే ఆయన చూసుకునేవాడు కదా. మేము చూసుకుంటామని ఏం చేసాం? చంపేసి. ఇప్పుడు జగన్ బాధ్యత అది. అతనికి డబ్బులు ఇవ్వాల్సిన బాధ్యత ఏమండి. అలాగే కుటుంబం బాధ్యత అంతా ఇప్పుడు జగన్దే. ఇప్పుడు యేసుప్రభు బాధ్యత ఎవరిది? మంది. ఎంతమంది చూస్తున్నాం ఆయన బాధ్యత? ఆయన బాధ్యతలు ఎంతమంది ఉన్నాం? లేదనుకో, శ్రమ. సువార్త ప్రకటించకపోయినడల నాకు ఎక్కడెక్కడ కాదు. అర్థమైందండి? ఇప్పుడు మన మీద కేసు వేసి ఎవరు తెలుసా? మన మీద కేసు వేసేది ఎవరు తెలుసా? ఏసే. మన మీద కేసు ఎవరి దగ్గర పోయి? దేవుని దగ్గర పోయి, అయ్యా ప్రతి ఒక్కరూ నా మాటలు వింటేనే బాగుపడతారని నువ్వు చెప్పావు. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగునని నువ్వు చెప్పావు, నన్ను పంపించావు. వీళ్ళు ఏం చేశారు? నన్ను చంపేశారు. చంపేటప్పుడు మేము హంతకులమే, నిన్ను చంపాం, మేము హంతకులమే. అయితే మా పాపాలు పోవడం అనేది మేము చంపాం, నీ బాధ్యతలు మేము తీసుకుంటామని చెప్పారు నాతో. వీళ్ళు ప్రమాణం చేశారు. దానికి గుర్తు బాప్తీసం. నీళ్లు చెప్తాయి వచ్చి సాక్ష్యం, పంచభూతాలు వచ్చి సాక్ష్యం చెప్తాయి. వీళ్ళు చెప్పారు. ఇప్పుడు ఏం చేశారు? వీళ్ళు హ్యాండ్ ఇచ్చారు. దేవా నాకు చెప్పారు, నా కార్యక్రమాలన్నీ వీళ్ళే చేస్తారు, మేమే చేస్తామని చెప్పారు. ఇప్పుడు ఏం చేశారు? వీళ్ళు వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చూసుకుంటున్నారు. అందరూ తమ సొంత కార్యక్రమాలనే చూసుకొనిచున్నారు, కానీ నా క్రియలను, నా కార్యక్రమాలను చూడలేదని చెప్పి కేసేస్తాడు యేసుప్రభు. ఎవరి దగ్గర పోయి? దేవుని దగ్గర పోయి. ఇప్పుడు మన పరిస్థితి ఏందో చెప్పండి. మన పరిస్థితి ఏంటి? మీకేమన్నా సింపుల్గా ఉందేమో చెప్పేది నేను మెసేజ్. మీకేమన్నా జస్ట్ వారం చెప్తా ఉంటాడు కదా షడ్రక్ అన్న. ఎందుకంటే అలవాటు అయిపోయింది. నరకం అన్నా స్వర్గం అన్నా. ఇప్పుడు నరకం అంటే అలవాటు అయిపోయింది. నేను నరకం అన్నాను అనుకో, అంటే నరకం అంటా ఉన్నాం అనుకో. కొన్నేళ్ల క్రితం చెప్పిన ఒక విషయం. మా శ్యాము ఏమండి 1.5 year హాస్పిటల్లోనే ఉన్నాడు. వాడికి 2 రోజులకు ఒకసారి రక్తం తీయాలి. అసలు వాడు నరాలు దొరకకపోతే బ్లేడ్తో కోసి ఆ 2 చర్మాన్ని ఇలా లాగి రక్తం తీశారు. అంటే వాడు అసలు భయంకరమైనటువంటి బాధ అనిపించేవాడు ఆ ఇంజెక్షన్ చేసినప్పుడు. మా అమ్మ పరిస్థితి కూడా అంతే. మా అమ్మ అసలు హాస్పిటల్ అంటే పడదు మా అమ్మకు. అందుకే మా అమ్మ నెత్తి మీదకి తెచ్చుకునింది ఆ రోగాన్ని. హాస్పిటల్ పోతే ఆన్నే ఉండాల్సి వస్తుంది. సాయంత్రానికి ఇంటికి రాకపోతే అట్లా మా అమ్మ ఇంటికి రావాలా. సాయంత్రం అయితే మా అమ్మ ఇంటికి రావాలా, ఆ ఇల్లు చూడాలా, అదో మా వాడిని చూడాలా, వాళ్ళ పిల్లల్ని చూడాలా. అప్పుడు హమ్మ, ఇంటికి వస్తేనే హమ్మ, మా వాడిని చూస్తే హమ్మ, పిల్లల్ని చూస్తే హమ్మ 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 అంటూ ఉంటుందండి. ఎవరు? మా అమ్మ. హాస్పిటల్లో సాయంత్రానికి ఉండలేక ఇంటికి వచ్చేసిందండి. ఇంజెక్షన్ అంటే పడదు. ఎప్పుడు చూసినా సాయంత్రానికి ఇంట్లో ఉండాలి. ఈరోజు సూదులు మా అమ్మకు చెక్కుతూ ఉంటే చివరికి ఏం చేసిందో తెలుసా? నేను పెట్టేస్తాను గమ్మన.
ఒకప్పుడు సూది అంటే భయపడామే ఇలా పెట్టేస్తుంది. ఎందుకు? చెక్కి 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 సూదులు ఇక్కడి నుంచి ఏడు దాకా చెక్కుంటారు, కాళ్ళకు గడ చెక్కుంటారు, చెక్కి 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 ఇంకా ఎంత చెప్పినా వీళ్ళు చెక్కుతూనే ఉంటారని చెప్పి ఆమెకు అలవాటు అయిపోయి ఏం చేసింది, డాక్టర్ వస్తాను ఎటు పెడుతుంది, సూది ఎక్కిపోయినా కూడా ఎటు పెట్టేస్తుంది, సూది వేసాడమని. అంటే ఆకేమైపోయింది, అలవాటు అయిపోయింది. ఇది 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 ఎందుకు చెప్పానంటే మీకు నరకం అనే మాట ఇని 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 చెప్తా ఉంటాడు వారం వారం నరకం. దేవుని పిల్లరా, బాధ్యత కలిగినటువంటి పిల్లలుగా ఉండాలి మనం, భారం కలిగినటువంటి పిల్లగా ఉండాలి మనం. నా మీద మోపబడి ఉన్నది, సువార్త భారం నా మీద మోపబడి ఉన్నది, ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. ఒకరోజు కదండి, ప్రతి దినం నా శిలువను ఎత్తుకొని ఏం చేయాలా, నన్ను వెంబడించాలి. ఈ మాటలుగా కాకుండా పాఠాలుగా తీసుకోండి. యాక్చువల్గా నేను చెప్పాలనుకున్న పాఠం ఏందో తెలుసా, బలహీనుడైన బలవంతుడు ఎవరు అని చెప్పాలనుకున్నాను. ఈ పాఠం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే చాలామంది పోయిన వారం రాలేదు, బాధ్యతను మర్చిపోయారు. బాధ్యతను మర్చిపోద్దండి. అందులో మనం ప్రమాణం చేసాం, ఏదో దేవుని దగ్గరికి ఏదో మనం ఊరికే వచ్చినట్టుగా మనం అనుకుంటున్నామేమో, ఏదో ఆయన దగ్గరికి ఊరికే వచ్చినట్టుగా, ఆయనకేదో మనం ఊరికే ఇచ్చినట్టుగా మనం అనుకుంటున్నామేమో. కాదండోయ్, ఆయన్ని మనం చంపాం. ప్రతిఫలంగా నరకానికి పోవాల్సిన మనల్ని ఎందుకు కాపాడాడో తెలుసా? ఊరికే కాదు, ఇదిగొమ్మ తీగురు అంటే ఇదిగొమ్మ పులగూర, నన్ను చంపారు కదా, ఇప్పుడు నా బాధ్యతలు ఎవరు తీసుకోవాలా, మీరు తీసుకోవాలని చెప్పి భూమి మీద ఇంకా ఆయుష్నిచ్చున్నాడు, ఆరోగ్యాన్ని ఇచ్చున్నాడు. మర్చిపోయామనుకో, ఆయుష్ ఉండదు, ఆరోగ్యం ఉండదు. శిక్ష విధించేవాడు ఎవడు అనుకుంటున్నారు? మనం చంపాం చూసావా, ఆయనే తిరిగి మళ్ళా చంపుతాడు. నీవు చేసినట్టే నీకు నువ్వు చేయబడును. నీవు చేసినదే మంచి చేసావా యేసు ప్రభుకు, నీకు మంచి చేస్తాడు. ఆయన ప్రాణం తీసి కానీ ఆ ప్రాణానికి బదులుగా మన ప్రాణాన్ని నిలబెట్టుకొని ఈ ప్రాణం కానీ మన ఇష్టం వచ్చినట్టు మనం ఉపయోగించుకున్నాం అనుకో, ఆయనకి ఇష్టం వచ్చినట్టు ఒకరోజు మనల్ని కూడా చేస్తాడు. ఆ దినమే ప్రళయ దినం, ఆ దినమే ప్రభు వచ్చి దినం, ఆ దినమే మనం చచ్చు దినం. మనం చచ్చిపోయిన మరుక్షణం నరకం నుంచి తప్పించుకోవాలన్నా, యేసుక్రీస్తు వారు రెండో రాకడలో తప్పించుకోవాలన్నా మన బాధ్యతను మర్చిపోకుండా ఆ బాధ్యతల ప్రకారం బ్రతకాలి. అర్థమవుతుందా? మీ యొక్క బాధ్యతలను మరవకుండా మీకు గుర్తు చేస్తున్నాను. దేవుడికి చేయాల్సినటువన్నీ చేయండి. లేదు చేయమంటారా, ఇబ్బంది ఏమీ లేదు. ఒకరోజు మీరు చేసినట్టే మీకును చేయబడి బాధ్యత కలిగినటువంటి పిల్లలుగా ఉండాలి. వెళ్ళిపోవాలండి. నేను మధ్యాహ్నం 12:30కు నాకు ట్రైన్ ఉంది, వచ్చేసాను. నేను అందరూ మా సొంత చెల్లెలు కూడా, ఏందన్నా ఇది, అడిగినా పోయేది ఏందన్నా, అమ్మను వదిలేసిపోవచ్చా అనింది. నిన్ను కూడా వదిలేస్తాను మేము చెప్పినాను, ఏ ఊరినైనా వదిలేస్తాను, నాకు దేవుని పని ఉందాడ. మరి ఇక్కడ అమ్మ, మా భార్య ఉంది, నా కొడుకున్నాడు, డబ్బులు ఇచ్చి వచ్చాను, డాక్టర్ చెప్పి వచ్చాను, ఇంకేం ఇబ్బంది మీకు? ఏమండి, వచ్చేసాను. మీరు ఇళ్ళల్లో ఉండి కూడా చర్చికి రావడం లేదు. ఐవారాన్ని ఇంట్లో ఉండడమ్మా, రాలా. కోడలు ఉందే, రాలా. పిల్లలు ఉన్నారా, రాలా. బాధ్యత మర్చిపోయారు. మీ ఇంట్లో కూడా ఎవరైనా ఇలా ఉంటే బాధ్యతల వరకు గుర్తు చేయండి. పోయి ఏమని చెప్తారు? మీరు బతుకుతున్నారంటే ఊరికే కాదు, యేసు ప్రభు చచ్చిపోవడం వల్ల మీరు బ్రతుకుతున్నారు, ఆ బ్రతుకు దేవునికి ఇవ్వండి అని చెప్పి గుర్తు చేయండి. గుర్తు చేయండి, అదే సువార్త. పిల్లలకు గుర్తు చేయండి, చిన్నప్పటి నుంచి వాళ్ళకి చెప్పండి. పిల్లలు చెడిపోతున్నారు, బాగా చెడిపోతున్నారు పిల్లలు, వాళ్ళకి చిన్నప్పటి నుంచి చెప్పండి. బాబు కిషోర్, ఇప్పటి నుంచే చెప్పు నీ కూతురికి, వాక్యం తప్ప మిగతాది నేర్పించొద్దు, సరేనా? పిల్లలకు ఇవే 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 సంఘంలో బాగా పెరగాలి, సంఘంలో బాగా పెంచాలి వాళ్ళను. వాక్యంలో ఇంట్లో తల్లి తండ్రి ఎప్పుడు చూసినా వాక్యమే, సరేనా? ఓకే, మంచిది. రొట్టె తీసుకున్నాం, కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను.